క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఎడిషన్ కి స్వాగతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాంకులలో దొంగతనాలకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్ అయ్యిండు. ఏ దొంగతనం చేసినా వెనుక ముందు దొంగలు మాత్రం దొరికిపోయే అవకాశాలు మాత్రం ఉంటాయి. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ అభిలాష అభినవ్. మరి కంపల్సరీ రైతులకు ధరణి ఓ దరిద్రం అని స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాడు తిన్మార్ మల్లన్న. అదే జరిగింది. తిన్మార్ మల్లన్న రాష్ట్ర ఇప్పుడు పాత పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి అక్రమాలు చేసిందో, ఏ విధంగా చేసిందో పూసగుచ్చినట్టు చెప్పిండ్రు. అప్పుడు ఎవడు పట్టించుకోలే. అక్షర సత్యమై ఇప్పుడు నిలబడుతున్నాయి. కెనాల్ సౌకర్యం లేకపోవడంతో సాగునీటికి తిప్పలు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న కవ్వాల్ గ్రామస్తులు. జన్నారం ఇన్ఛార్జ్పై దుష్ప్రచారం తగదు. రాజకీయ కక్షతోనే కంది శ్రీనివాసరెడ్డిని బదనాం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భూపల్లి శ్రీధర్ నిర్మల్. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి మూసివేత ప్రయత్నం మానుకోవాలి. వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. 2 నెలల్లో ఆసుపత్రికి పూర్వ వైభవం తెస్తామని సీఎంఓ స్పష్టీకరణ. బెల్లంపల్లి రోడ్డు నిబంధనలను అందరూ పాటించాలి అంటూ సిఐ నవీన్ కుమార్ సోన్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. ఆన్లైన్ మోసాలపై చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. సైబర్ మోసాలపై ముందస్తు జాగ్రత్తలు తెలియజేయాలి. యాక్సిడెంట్ ఏరియాలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. పోలీస్ స్టేషన్లో బాధితులకు భరోసా కల్పించాలి. విజిబుల్ పోలీసింగ్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కామారెడ్డి జిల్లా నెలవారీ పోలీస్ అధికారుల సమీక్షలో ఎస్పీ సింధు శర్మ. కామారెడ్డి మాక్లూర్ సొసైటీ అవకతవకలపై విచారణ ప్రారంభించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమావతి. ₹1 రైతుల సొమ్ము స్వాహా. ఆర్మోర్ కథం పట్టించేసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ సమాచారం ఇవ్వని పాలక వర్గం అంటే అయిపోతుంది. పాలక వర్గ అధికారులు అవసరం లేదు. పాలక వర్గం మీటింగ్ వివరాలు వెల్లడించకపోవడంతో విమర్శలు. తద్వారా ఏమైందో పూర్తి స్థాయిలో సమాచారం. షీ టీమ్ అవగాహన కార్యక్రమం. అత్యవసర సమయంలో 100 నెంబర్కు డయల్ చేయాలి. ఎల్లారెడ్డి 6 నెలలుగా జీతాలు రాని ఆపరేటర్లు ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పరిష్కరించాలని విన్నపం. ముఖ్యమంత్రి టూర్ పోయింది కాబట్టి 10 రోజుల తర్వాత చూస్తారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ. చిగురు మామిడి మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రేషన్ కార్డులు రుణమాఫీ గురించి ప్రశ్నించిన మహిళలు. త్వరలోనే అర్హులందరికీ రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలవి. రెవెన్యూ అధికారుల కకృతికి సర్వం కోల్పోయిన సంగం శ్రీరాంపూర్ గ్రామస్తులు. జగిత్యాల జిల్లా మొత్తం కథం పట్టేసిండ్లు. 2 గ్రామాల్లో 100 ఎకరాల అక్రమ పట్టాదారులకు తెలియకుండానే విక్రయాలు. బీఆర్ఎస్ హయాంలోనే ఈ భూ కబ్జాలకు తెర. నష్టపోతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు ప్రభుత్వమే న్యాయం చేయాలని వేడుకోలు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పట్టాలను ఇంకొకరికి చేసేసిందండి. ఇట్లా ఉంది మొత్తం సర్వనాశనం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగం శ్రీరాంపూర్ గ్రామాలకు సంబంధించిన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకుల దాష్టికానికి మొత్తం బలి అయిపోయింది. కథం పట్టేసిండ్లు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ. చిగురు మామిడి మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రేషన్ కార్డులు రుణమాఫీ గురించి ప్రశ్నించిన మహిళలు. త్వరలోనే ఇది అయిపోయింది ఆల్రెడీ. సారీ. కొత్త మైన్స్ కోసం కొట్లాడుతున్నాం. నూతన బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలి. ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరమే రాజకుమార్. ఇక్కడ గోదావరి ఖని. ఏసీబీకి చిక్కిన కాళో శ్రీరాంపూర్ తహసీల్దార్. ఈ ఒక్క తహసీల్దారే కాదు, ఒక్క డిపార్ట్మెంట్, ఒక్క శాఖ కాదు, నిజంగా ప్రజలను అంటే పలానోడు డబ్బులు అడిగితే, పలానోడు లంచం డిమాండ్ చేస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయడాన్ని ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలకు అవగాహన కల్పించి రైతుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంటుందని మీరు చెప్పండి. రోజుకు 100 మంది అధికారులు పట్టుబడతారు తెలంగాణ రాష్ట్రంలో. పోలీస్ అధికారులు పీపీల సమన్వయ సమావేశం. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహాంతి. కరీంనగర్ ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం.
సమస్యల పరిష్కారానికి మార్గం చూపిన సిఐ రేణుకారెడ్డి ప్రమాదాలను అరికట్టడమే పోలీసుల లక్ష్యం. రేగోడ్ గ్రేట్. ఖేడ్లో రియల్ దందా. ప్లాట్లకు గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ధరణి ద్వారా విక్రయాలు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రియల్టర్లు. మన నారాయణఖేడ్లో మొత్తం ఇదే జరుగుతూ ఉంది. ఫామ్ ల్యాండ్స్ అని పెట్టి సర్వం నాశనం చేస్తూ ఉన్నారు దరిద్రులు. ఆన్లైన్ యాప్తో మోసాలు. 2.5 కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితుడు. ఫలించని పోలీసుల ప్రయత్నాలు. సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం. తాజాగా మరో వ్యక్తి 2.5 కోట్లు మోసపోయింది. ఎవరో కాదు, మళ్ళీ టెకి ఇజ్జత్ పోతుంది. జిల్లా పోలీసుల పనితీరు భేష్. ఐజీవి వి సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఎట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. విలేకరుల మాటున ఈ వసూళ్ల వాటా. అభివృద్ధి పన్నుల విషయంలో అడ్డగోలు వ్యవహారం. వాటా వెళ్తే చాలు, పర్యవేక్షణ లేకుండానే బిల్లులు వచ్చేస్తాయి. అక్రమ వసూళ్ల పర్వం ఆలస్యంగా వెలుగులోకి. మల్కాజ్గిరి సర్కిల్ డీసీపీ రిపోర్ట్కు ఫిర్యాదు. మల్కాజ్గిరిలో కథం పట్టిస్తున్నారట మొత్తం. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేయాలి. మన పరిసర ప్రాంతాలు శుభ్రం ఉంచుకోవాలి. నాగారంలో మొక్కలు నాటిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్న. ధరణి పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశం. బరి తెగించిన భాస్కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఒక ఫోటో వేస్తే బాగుండు, ఫోటో లేకుండా వేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని భాస్కర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ వసంత యాజమాన్యం సూచనల మేరకు జిఎన్ఎం కోర్సు ఉద్యోగాల ఎరవేసి 60 మంది యువతులతో 1 సంవత్సరంకి పైగా ప్రతిరోజు సుమారు 16 గంటలు వెట్టి చాకిరి చేయించుకొని వారి జీవితాలతో చెలగాటమాడిన సందర్భంగా ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళ్తే 2020 కరోనా సమయంలో వాళ్ళతో పనిచేపించుకున్నారట. సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పని చేయించుకొని ఆగమాగం చేసి లాస్ట్కు వాళ్ళు పిల్లలు బాధపడుతూ ఉంటే నిన్న మా రిపోర్టర్స్ కూడా అక్కడికి పంపించడం జరిగింది. చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏమని చెప్పారు? అబ్బాయిలను తీసుకొని రోడ్ల పొంటి తిరుగుతున్నారు. ఎవరు మానస మేడం చెప్పారు. సర్టిఫికెట్ల కోసం గట్టిగా ప్రిన్సిపాల్ మేడం జాయ హాస్పిటల్ నైటికల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మేడం. అది మేము కాలేజ్ చేస్తామంటే మీరు కాలేజ్కి వస్తలేరు, ఒకవేళ వచ్చినా కూడా మీరు తీసుకొని అబ్బాయిలను తీసుకొని రోడ్ల పొంటి తిరుగుతున్నారు అని పేరెంట్స్కి చెప్పారు సార్. పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేసేసారు కొంతమంది అమ్మాయిలు. ఈ బాధ పరిస్థితి ఎన్నికని తీసుకొచ్చి మేడం పేరు వసంత మేడం. మేడం, నేను క్యూ న్యూస్ రిపోర్టర్ని. మీ డెసిగ్నేషన్ ఏంది కాలేజ్లో? మీ కాలేజ్లో ఈ కాలేజ్లో భాస్కర్ మీరు స్టాఫ్ నర్స్. వీళ్ళందరినీ మీరే జాయిన్ చేశారు? మీరు స్టాఫ్ నర్స్ ఈ కాలేజ్లోనా మేడం? భాస్కర్ కాలేజ్లో వీళ్ళందరినీ మీరే జాయిన్ చేసిండ్రా? ఇక్కడ ఏమని చెప్పి జాయిన్ చేసిండ్రు? కరోనా టైంలో చేసిండ్రు. ఫీజు ఎంత ఉంటుందని చెప్పిండ్రు వీళ్ళకి? 15,000 పర్ ఇయర్. 15,000 అని చెప్పానా లేదా కంటే వాళ్ళు అడగండి. ఓకే, ఇప్పుడు 1,50,000 అడుగుతున్నారంట. అది నేను డిమాండ్ చేశానా? ఎవరు చేస్తున్నారు? ఒక్క నిమిషం ఏం మాట్లాడతారు మేడం, ఒక్క నిమిషం సార్. ఆమె దగ్గర ఉన్నాయని మీకు బాగా తెలుసు. మేడం ఒక్క నిమిషం, సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఇది కథ. భాస్కర మెడికల్ కాలేజ్, నైటింగల్ మెడికల్ కాలేజ్ కలిపి సర్వనాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కరోనా టైంలో చాలామంది జాయిన్ అయితే 16,000 చేస్తే ఇప్పుడు 1,50,000 డిమాండ్ చేసి సర్వనాశనం చేస్తూ ఉన్నారు. వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే సార్ గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో రాణించాలి. అభినందించిన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఎవరిని అభినందించిళ్ళు? శిష్యుడు భాను. EB-5 వీసాతో అమెరికా గ్రీన్ కార్డ్ సులువుగా పొందవచ్చు. మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. ఖైరతాబాద్ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్గా అభిశెట్టి అరవింద్ బాబు బాధ్యతలు స్వీకరించిన సబ్ రిజిస్ట్రార్ శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన రంగారెడ్డి జిల్లా బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కోరని క్రాంతి. అంటే ఒక వార్త చూస్తున్నాం.
స్వచ్ఛదనం పచ్చదనం పకడ్బందీగా నిర్వహించాలి. జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బందికి పలు సూచనలు. సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్. అమ్మ పాలు అమృతం. నవజాత శిశువుకి ఆరోగ్యం. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు అందించాలి. బల్కంపేటలో తల్లిపాల వారోత్సవం. అమీర్పేట్. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి ముర్రుపాలు పట్టించాలి. తల్లిపాలు అమృతంలో 2 ఇచ్చిళ్ళు, కొంచెం చూసుకోండి. ఇక్కడ సేమ్ వచ్చింది. అక్కడ అమీర్పేట్, ఇక్కడ 2 కలిసి రాస్తే బాగుండదు. సెక్టార్ సూపర్వైజర్స్ ఉమారాణి. ఇది ఎట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. నేడు దేవరకద్రలో మంత్రుల పర్యటన. ఎమ్మెల్యేల బృందంతో కలిసి టూరిజం స్టడీ టూర్. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, ఇక్కడ జూపల్లి కృష్ణారావు. ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్. ధరణి దరఖాస్తులను వేగవంతంగా క్లియర్ చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే వెనుకబడ్డ వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అభిషేకం. గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య. ఈమెను సర్వనాశనం చేసి ఆయన వచ్చిండు బండ్ల. అటు ఇచ్చిండు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్కి వస్తాడంట. సిగ్గుశరం లేదు నాయకులకు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా రైస్ మిల్ తొలగించిన అధికారుల బృందం. స్థలాన్ని పోలీస్ స్టేషన్కు కేటాయింపు. ఇట్లా ఉంటే కస్తూర్బా గాంధీ స్కూల్ అల్పాహారంలో పురుగులు. కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే స్కూల్ చక్కగలేవు ఇక్కడ. అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం. నాగర్ కర్నూలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సంబరాలు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలపై హర్షం. సీఎం మంత్రి ఎమ్మెల్యేకు పాలాభిషేకం. నకరేకల్. మోతే మండలంలో కనుమరుగు అవుతున్న చెరువులు. కబ్జా చెరువులో గోపాలపురం గండ్ల చెరువు, సర్వారం పెద్ద చెరువు కబ్జాలపై ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్థానికులు. సర్వనాశనం చేస్తుంది సూర్యాపేట జిల్లా. వికలాంగ మహిళ దారుణ హత్య. గత 10 ఏళ్లుగా ఉంటున్న ధారావత్ రమణ శుక్రవారం రాత్రికి హత్యకు గురైంది. సూర్యాపేట రూరల్ మండలం జాటో తాండాలో ఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్తో పోలీసులు. నిందితులను త్వరగా గుర్తిస్తామన్న రూరల్ సిఐ సురేందర్ రెడ్డి నిన్న మా క్యూన్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఉన్నారు. సూర్యాపేట. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేయండి. ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయాలి. అనాధికార అక్రమ నిర్మాణాలు తొలగించండి. మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మున్సిపల్ హాల్ ఇతర గదులకు శంకుస్థాపన. నల్లగొండ. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం. కబ్జాకు గురైన భూములను పేదలకు పంపిణీ చేయాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆత్మకూర్ ఎస్. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ కాంగ్రెస్ ఘనత. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ బహుమతి. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ అంటే సీతక్క. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వం పథకాలని వాడవాడకు తెలియజేయాలి. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది. గ్రామాన బీజేపీ జెండా ఎగరవేయాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య బయ్యారం. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత. నర్సంపేట. 1,30,00,000 విలువ గల ఎండు గంజాయి స్వాధీనం. నేరస్తుని రిమాండ్కి తరలించిన పోలీసులు. ఎక్కడికక్కడ ఉక్కు పాదం పెట్టి తొక్కి పడేస్తున్నారు గంజాయి బ్యాచ్ని. అంగన్వాడీలో పిల్లలకు సరైన పౌష్టికాహారం ఇవ్వాలంటూ తల్లి పాల వారోత్సవాలు భాగంగా చూస్తూ ఉన్నారు. అది ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. సిపిఎం సింగరేణి పరిరక్షణ యాత్ర చేపట్టబోతుందంట. ఇది మా బడి మా ఇష్టం. నిబంధనలు పిల్లలకు మాత్రమే, ఉపాధ్యాయులకు కాదు. ఎక్కడ కనిపించని చర్యలు. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వెళ్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఉన్నత పాఠశాల పేరుకే పెద్దబడి. ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంలో శూన్యం. మారని సర్కారు బడుల పరిస్థితి. నిబంధనలు వారికి పట్టవు. టైంతో వారికి సంబంధం లేదు. సమయ పాలన పిల్లలకు మాత్రమే. బడి 9 గంటలకు మోగుద్ది. ఉపాధ్యాయులు అంతే, వారి ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారంట, ఇష్టం వచ్చినప్పుడు పోతున్నారంట. మంచిగా ఉన్నది కథ. నిరుద్యోగులకు గొప్ప వరం జాబ్ క్యాలెండర్. సీఎం డిప్యూటీకి ఘనంగా డిప్యూటీ సీఎంకి చిత్రపటాలకు పాలాభిషేకం. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు అజ్బీరా సురేష్ నాయక్. సీఎం డిప్యూటీ సీఎం అని రాయాలి.
అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవం. పాలేరు పాత కాల్వకు నీటి విడుదల చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలేరులో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన. ఇది ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ముగిసిన భారత ఆర్చర్ల పోరాటం. నిరాశపరిచిన భారత ఆర్చర్లు క్వార్టర్ ఫైనల్లో ఓడిన దీపికా కుమారి, ప్రీ క్వార్టర్లో వెనుదిరిగిన భజన్ కౌర్. 1 పాయింట్తో ఓడిన యువ ఆర్చర్ భజన్ ఒలింపిక్స్ 2024తో నిరాశతో నిష్క్రమించిన భారత ఆర్చర్లు. కథం త్రుటిలో చేజారిన హ్యాట్రిక్ పథకం. 25 పిస్తల్లో షూటింగ్లో మను భాకర్ ఓటమి. ఫైనల్లో నాలుగో స్థానానికి పరిమితం. 2 కాంస్య పథకాలతో ఒలింపిక్స్కు ముగించిన మను తల్లికి భావోద్వేగ పోస్టు. మను సాధించింది 2 గ్రేట్. నీ వల్లే ఎన్నో చీకట్లను చీల్చుకుంటూ వచ్చా తల్లికి మను భావోద్వేగ పోస్టు చేస్తూ ఉంది ఇక్కడ. ఇది ఇట్లా ఉంటే అత్యాధునిక సదుపాయాలతో క్రికెట్ అకాడమీ త్వరలోనే ప్రారంభిస్తామన్న బీసీసీఐ కార్యదర్శి జైషా. సోషల్ మీడియా వేదికగా ప్రకటన. బెంగళూరులో నిర్మిస్తున్నారంట. సరే మూవీ వార్తలు చూద్దాం. పవర్ఫుల్ కంటెంట్. కంగువా 2తో పోటీ పడే ధైర్యం ఎవరు చేయలేరు. హైప్ పెంచిన ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్. సూర్య నటిస్తుంది పాన్ ఇండియా మూవీ కంగువా. మెస్మరైజ్ అందాలు. గ్లామర్ డోస్ పెంచి కేక పుట్టిస్తున్న ప్రజ్ఞ. రెడ్ మోడ్. రెడ్ డ్రెస్లో ఆశు రెడ్డి అందాలు బ్లాస్ట్ అంట. అందరూ అందాలే చూపిస్తున్నారా. రివీల్ పోస్టర్స్. దేవరా సాంగ్ను రాసిన నయన్ భర్త రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసినట్ట, కొత్త పోస్టర్. మరి ఇది ఓవరాల్గా శనార్థి దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు మూవీ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు మీకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తున్నామన్నాడు క్యూ న్యూస్. అండ్ మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.